Yeah, welcome to current affair discussion. Today we are going to discuss April 11 to 21st, part 3 current affairs. In part 2, until 20 questions we discussed, and from 21st question onwards, right? Justice Bhushan Ramakrishna Gawai, okay, simply B.R. Gawai, Bhushan Ramakrishna Gawai is said to become India's 52nd Chief Judge for Supreme Court, okay. So at present 51st Chief Judge ga Sanjeev Khanna unnaru, and this personality tenure May 14th ఎండ్ అవుతుంది. అండ్ ఫ్రమ్ May 14th ఆన్వర్డ్స్, May 14, 2025 నుంచి November 23rd వరకు, ఇట్ మీన్స్ ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 6 months 52nd చీఫ్ జడ్జిగా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా సుప్రీంకోర్టుకి భూషణ్ రామకృష్ణ గవాయి అపాయింట్ అవ్వబోతున్నారు. రిమెంబర్ ద కౌంట్ ఆల్సో 52nd. అండ్ సుప్రీంకోర్టు జడ్జిని, చీఫ్ జడ్జినైనా జడ్జెస్నైనా ఆర్టికల్ నెంబర్ 124 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అపాయింట్ చేస్తారు. రిటైర్మెంట్ ఈజ్ 65 years. అండ్ టోటల్ మ్యాక్సిమం స్ట్రెంత్ అట్ ప్రెజెంట్ అయితే సుప్రీంకోర్ట్ జడ్జెస్ 33, చీఫ్ జడ్జి ఒకరు, మొత్తం 34 members ఉంటారు. దీస్ ఆర్ ద పాయింట్స్ వీ షుడ్ ఫోకస్ ఇన్ దిస్ 21st క్వశ్చన్. సో సింప్లీ ఇట్స్ అన్ అపాయింట్మెంట్. ఇంకా May 14th తర్వాత సో మనకి 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, పర్సనాలిటీ నేమ్ భూషణ్ రామకృష్ణ గవాయ్, రీప్లేసింగ్ సంజీవ్ ఖన్నా is the 52nd personality and 51st సంజీవ్ ఖన్నా. అండ్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఫ్రమ్ May 14th నుంచి November 23rd వరకు ఉంటారు. అంటే లైక్ మీ ఆర్ఆర్బీ మెయిన్స్ ఎగ్జామినేషన్ వరకు ఉండొచ్చు మేబీ దిస్ పర్సనాలిటీ. అండ్ ఆ ప్రొసీజర్ అంతా అపాయింట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే వెళ్ళిపోతున్నటువంటి చీఫ్ జస్టిస్ ఉంటారో దట్ సంజీవ్ ఖన్నా, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి రికమెండేషన్ ఎవరైతే చేస్తారో ఆ పర్సన్ అపాయింట్ చేస్తారు. అండ్ ఎస్, ఆర్టికల్ నెంబర్ 124, రిటైర్మెంట్ ఇస్ 65 years. టోటల్ మ్యాక్సిమం స్ట్రెంత్ అట్ ప్రెజెంట్ గైడ్లైన్స్ ప్రకారం 33 + 1 టోటల్ 34. నెక్స్ట్ దిస్ గై సంజీవ్ ఖన్నా, ప్రీవియస్ పర్సనాలిటీ భూషణ్ రామకృష్ణ గవాయ్ is going to become 52nd Chief Justice of our nation, right? That's the 21st question. Next 22nd question, right? China ki sambandhinchina, okay, this company called Beta Volt, company name Beta Volt, they unveiled nuclear powered battery named as BB100 battery with a 50-year lifespan. అంటే ఈ బ్యాటరీ నార్మల్గా మనం ఎలక్ట్రానిక్ డివైజెస్లో లైక్ ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్లో కానీ యూజ్ చేసే బ్యాటరీస్ అన్నీ కూడా లిథియం అయాన్ బ్యాటరీస్, ఓకే, రైట్. బట్ దిస్ పర్టికులర్ బ్యాటరీ అట్ ప్రెజెంట్ అయితే మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్లో కానీ కెమెరాస్లో కానీ యూజ్ చేయడానికి లేదు, ఓకే. మేబీ ఇన్ ఫ్యూచర్లో దిస్ పర్టికులర్ బ్యాటరీ, యాక్చువల్గా బ్యాటరీ డెవలప్ చేసిన కంపెనీ బీటా వోల్ట్. అండ్ ఈ కంపెనీ ఈ బ్యాటరీలో యూజ్ చేసినటువంటి మినరల్ ఏది అంటే నికెల్ 63 రేడియో యాక్టివ్ ఐసోటోప్, ఓకే. అండ్ ఇది -60°C అండ్ ఈవెన్ +120°C ఈ టెంపరేచర్ రేంజెస్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎక్స్ప్లోడ్ అవ్వకుండా, ఫైర్ క్యాప్చర్ చేయకుండా వి కాల్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఫైన్గా ఉంటుంది. అండ్ అట్ ప్రెజెంట్ అయితే ఈ పర్టికులర్ బ్యాటరీ, దట్ ఈస్ BB100 బ్యాటరీ ఏదైతే ఉందో, బీటా వోల్ట్ 100 బ్యాటరీ ఏదైతే ఉందో, జనరేట్ చేసే పవర్ హార్డ్లీ 100 microwatts అట్ 3 volts మాత్రమే, ఓకే. అట్ 3 volts వోల్టేజ్ సప్లైతో 100 microwattsని మాత్రమే జనరేట్ చేయగలుగుతుంది. అండ్ దిస్ మచ్ పవర్ స్మార్ట్ ఫోన్స్కి, ల్యాప్టాప్స్కి, కెమెరాస్కి నాట్ సఫిషియంట్. బట్ డ్రోన్స్కి సంబంధించి, ఏరోస్పేస్ అప్లికేషన్స్లో, వీటిని మెడిసిన్ అప్లికేషన్స్లో, మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేసే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో హాస్పిటల్స్లో, అక్కడ దిస్ పర్టికులర్ బ్యాటరీస్ని యూజ్ చేయొచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో వీళ్ళ టార్గెట్ 1 watt, ఇప్పుడు జస్ట్ మైక్రోవాట్, ఇక్కడ 1 watt పవర్ జనరేట్ చేసేలా వీళ్ళు ప్లాన్స్ చేస్తున్నారు. ఇట్ మీన్స్ మేబీ ఇన్ ఫ్యూచర్లో మొబైల్ ఫోన్స్కి, ల్యాప్టాప్స్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. అంటే ఒక్కసారి కనుక బ్యాటరీ రీఛార్జ్ చేస్తే 50 years వరకు రీఛార్జ్ చేయాల్సిన పని ఉండదు మళ్ళీ, ఓకే. సో మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సిన నీడ్ ఉండదు. ఏ కంపెనీ? బీటా వోల్ట్. ఏ కంట్రీకి సంబంధించిన కంపెనీ? చైనా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ బ్యాటరీ? BB100 బ్యాటరీ. ఈ బ్యాటరీలో యూజ్ చేస్తున్నటువంటి మినరల్ ఏది అంటే ఇట్స్ అ న్యూక్లియర్ బ్యాటరీ అండ్ మినరల్ వచ్చి నికెల్ 63 రేడియో యాక్టివ్ ఐసోటోప్. అట్ ప్రెజెంట్ అయితే దిస్ డెవలప్ చేసినటువంటి బ్యాటరీ స్మార్ట్ ఫోన్స్లో కానీ, కెమెరాస్లో కానీ, ల్యాప్టాప్స్లో కానీ యూజ్ చేయడానికి లేదు, ఓకే, రైట్. మేబీ ఇన్ ఫ్యూచర్లో వీ కెన్ ఎక్స్పెక్ట్. దట్స్ అ 22nd క్వశ్చన్. నెక్స్ట్ 23rd క్వశ్చన్.
యూ కెన్ సీ ఈవెన్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ బ్యాటరీ. ఇది జస్ట్ ఒక కాయిన్ సైజులో, మనం చేత్తో జస్ట్ ఫింగర్స్లో పట్టుకునేంత చాలా చిన్నగా ఉంది కాయిన్ సైజ్లో. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 50 years లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎన్విరాన్మెంట్కి ఎటువంటి థ్రెట్ లేకుండా ఇది సింపుల్గా స్టేబుల్ నాన్ రేడియాక్టివ్ కాపర్ పోజింగ్ నో థ్రెట్ టు ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఓకే, సో సింప్లీ దట్స్ అ 22nd క్వశ్చన్. నౌ 23rd క్వశ్చన్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐబీసీఏతో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఐబీసీఏ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ యొక్క పర్మనెంట్ సెక్రటేరియట్ని అండ్ హెడ్ క్వార్టర్ని మన ఇండియాలో న్యూఢిల్లీలో సెటప్ చేయబోతున్నారు. ఓకే, యాక్చువల్గా వాట్ ఈస్ దిస్ ఐబీసీఏ అంటే 2023 April 9న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మైసూర్లో ప్రాజెక్ట్ టైగర్ 50 years సెలబ్రేషన్స్లో ఈ ఐబీసీఏని అనౌన్స్ చేయడం జరిగింది. ఐబీసీఏ 7 బిగ్ క్యాట్స్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో అనౌన్స్ చేశారు. దోస్ 7 బిగ్ క్యాట్స్ ఆర్ నథింగ్ బట్ టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా, జాగ్వార్ అండ్ ప్యూమా. వీటిని కన్జర్వేషన్ కోసము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అనౌన్స్ చేసినటువంటి అలియన్సే ఐబీసీఏ, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్. ద పర్పస్ బిహైండ్ దిస్ అలియన్స్ ఈస్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ దిస్ బిగ్ క్యాట్స్. అండ్ ప్రెజెంట్ అయితే ఐబీసీఏలో 27 countries ఉన్నాయి. ఓకే, అండ్ దిస్ ఇయర్ జనవరిలో దీస్ 5 countries ఇండియా, నికరగువా, ఎస్వాతిని, సోమాలియా, లైబెరియా, దీస్ 5 countries ఈ ఐబీసీఏ యొక్క సెక్రటేరియట్ని, పర్మనెంట్ హెడ్ క్వార్టర్ని ఇండియాలో సెటప్ చేయడానికి వాళ్ళ రెస్పెక్టివ్ పార్లమెంట్స్లో, ఆ కంట్రీస్ యొక్క పార్లమెంట్స్లో రాటిఫై చేయడం జరిగింది. సో దట్ నౌ దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ మల్టీనేషనల్ alliance, intergovernmental organization which is going to be established in Delhi, our capital, national capital. And ఈ పర్టికులర్ ఐబీసీఏకి సంబంధించి డిపాజిటరీ for instruments of ratification, acceptance, approval or accession from countries seeking to become parties to the agreement. అంటే ఏ కంట్రీస్ అయితే ఐబీసీఏలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాయో అండ్ ఆ కంట్రీస్ యొక్క మెంబర్షిప్ని అప్రూవ్ చేయాలన్నా అండ్ ఆ డేటా అంతా కూడా డిపాజిటరీ మెయింటైన్ చేయాలన్నా ఏ మినిస్ట్రీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, రైట్, ఎంఈఏ. అండ్ ఈ పర్టికులర్ ఐబీసీఏ పర్మనెంట్ సెక్రటేరియట్ని, హెడ్ క్వార్టర్ని మన ఇండియాలో సెటప్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా FY24 ఇయర్ నుంచి FY29 వరకు అంటే 5 financial years వన్ టైమ్ బడ్జెట్ సపోర్ట్ కూడా 150 crores అలొకేట్ చేసింది. దట్స్ ఆర్ 23rd క్వశ్చన్. ఓన్లీ పాయింట్ వీ నీడ్ టు ఫోకస్ ఇన్ 23rd క్వశ్చన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఐబీసీఏకి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఐబీసీఏ యొక్క హెడ్ క్వార్టర్ని, సెక్రటేరియట్ని ఢిల్లీలో సెటప్ చేయబోతున్నారు. అట్ ప్రెజెంట్ ఐబీసీఏలో 23 countries ఉన్నాయి. అండ్ దిస్ ఇయర్ జనవరిలో 5 countries ఐబీసీఏ హెడ్ క్వార్టర్కి, సెక్రటరీకి సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ని ఆ రెస్పెక్టివ్ కంట్రీస్ యొక్క పార్లమెంట్స్లో రాటిఫై చేశారు. సో దట్ నౌ ఇట్ ఈస్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూ ఢిల్లీ, రైట్. అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిస్ ఐబీసీఏకి సెక్రటేరియట్ సెటప్ చేయడం కోసము వన్ టైమ్ బడ్జెట్ అలొకేషన్ ఫర్ 5 years FY24 నుంచి FY29 వరకు 150 crores అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ థింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ 23rd క్వశ్చన్. నెక్స్ట్ 24th క్వశ్చన్. 24th క్వశ్చన్. రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సింగిల్ ఈవెంట్లో 21 productsకి, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1999లో ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత that is came into force from 2003 onwards. This was the first time in India that GI certificates for 21 products were distributed at a single event by the Prime Minister. Okay, so ఒక సింగిల్ ఈవెంట్లో 21 productsకి GI ట్యాగ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంట. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, సో ఇక్కడ కరెంట్ అఫైర్ థింగ్ ఏంటి అంటే రీసెంట్లీ బనారసి, షెహనాయ్ అండ్ అదర్ 20 ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, ఏ స్టేట్ నుంచి అంటే ఉత్తరప్రదేశ్, రిసీవ్డ్ GI ట్యాగ్స్. విత్ దిస్ రికగ్నిషన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ నౌ ఇండియాలోనే GI ట్యాగ్స్ హైయెస్ట్ ఉన్నటువంటి స్టేట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. యాక్చువల్గా ఈ అనౌన్స్మెంట్కి ముందు మన ఇండియాలో తమిళనాడు స్టేట్ నుంచి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ GI ట్యాగ్స్ ఉండేవి 69తో, అండ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 77 ఉన్నాయి. ఇట్ మీన్స్
Uttar Pradesh surpassed Tamil Nadu in terms of highest number of GA products, GA tagged products in our nation. Okay, and another important point is GA tag ni provide చేసేది geographical indication registry చెన్నైలో ఉంటుంది ఇది, and which works under Department for Promotion of Industry and Internal Trade, which works again under Ministry of Commerce and Industry, and GA tags once provide చేస్తే and that tag is valid for 10 years. These are the points additionally we should remember. So simply 24th question, రీసెంట్గా ఒక సింగిల్ ఈవెంట్లో ఒక సింగిల్ ఒకేషన్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఏ ప్రొడక్ట్స్ని ఏ స్టేట్కి సంబంధించినటువంటి జిఏ ప్రొడక్ట్స్కి జిఏ ట్యాక్స్ ఇచ్చారు అంటే ఉత్తరప్రదేశ్. ఎన్ని ఇచ్చారంటే 21. విత్ దట్ నెంబర్ టోటల్ నెంబర్ ఆఫ్ జిఏ ట్యాక్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ నౌ రీచ్ టు 77, అండ్ విత్ దట్ నెంబర్ ఉత్తరప్రదేశ్ is the state with the highest number of GA products, surpassing Tamil Nadu with a 69. Next, other thing here, GA tax ni provide chese authority, geographical indications registry, and GA tag is valid for 10 years and will be issued by the Department for Promotion of Industry and Internal Trade, and which works under Ministry of Commerce and Industry. These are the things we should remember, right? Now 25th question. Yeah, 25th question. So India తో పాటు 62 other countries recently agreed to world's first global carbon tax in shipping industry. So what is this statement? Let me explain. యాక్చువల్గా వరల్డ్లో జరిగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనం మన కంట్రీ నుంచి ఏమైనా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నా, అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నా, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్ మొత్తం కార్గో మూమెంట్ అంతా కూడా త్రూ షిప్స్ ద్వారానే జరుగుతుంది, అంటే వాటర్ ఓషన్స్ ద్వారానే జరుగుతుంది. ఓకే, రైట్. అండ్ దిస్ షిప్పింగ్ ఇండస్ట్రీ కార్బన్స్ని వరల్డ్లో ఎమిట్ అవుతున్న కార్బన్స్లో ఆల్మోస్ట్ కార్బన్ గ్లోబల్ వార్మింగ్కి ఆల్మోస్ట్ 3% ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ ఫ్రమ్ షిప్పింగ్ ఇండస్ట్రీ నుంచే వస్తున్నాయి. ఓకే, వరల్డ్లో ఎమిట్ అవుతున్న కార్బన్స్లో 3% ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ షిప్పింగ్ ఇండస్ట్రీ. సో వరల్డ్లో ఉన్నటువంటి దిస్ మెనీ కంట్రీస్, ఇండియాతో పాటు 62 అదర్ కంట్రీస్ రీసెంట్గా ఒక అగ్రిమెంట్ పైన సైన్ చేయడం జరిగింది. ఏంటి ఆ పర్టికులర్ అగ్రిమెంట్ అంటే, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ 63, దట్స్ ఓకే. అండ్ దిస్ పర్టికులర్ మీటింగ్, the landmark decision was taken after voting at the United Nations backed International Maritime Organization headquarters in London, UK. 63 countries like including India, Brazil, China, European Union, Japan, South Africa, Singapore, these countries అన్నీ కూడా ఈ అగ్రిమెంట్కి ఫేవర్గా ఓటేస్తే ఆయిల్ని ఎవరైతే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారో, రష్యా, యుఏఈ, సౌదీ అరేబియా, వెనిజులా, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ పర్టికులర్ అగ్రిమెంట్కి అగెనిస్ట్గా ఓటేసాయి. ఓకే, సో ఓవరాల్గా దీన్ని మెజారిటీ పీపుల్ ఫేవర్గా ఓట్ చేయడం ద్వారా అప్రూవ్ చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టు ప్రజెంట్ షిప్పింగ్ ఇండస్ట్రీ అకౌంట్స్ ఫర్ 3% ఆఫ్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. టార్గెట్ ఏంటంటే దీన్ని 2025 అక్టోబర్ కల్లా అడాప్ట్ చేసి 2028 నుంచి వరల్డ్ వైడ్ under the new framework the carbon tax will formally come into effect from this year onwards. What is this particular carbon tax ante ఏ షిప్స్ అయితే, look at here, the new framework is expected to be formally adopted in October 2025, and after which it will become mandatory for the large ocean going ships, okay, of more than 5,000 gross tonnage, which accounts of 85% of total carbon emissions ఫ్రమ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఇండస్ట్రీలో. ఇందాక చెప్పాం గ్లోబల్ కార్బన్స్లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ 3% ఎమిట్ అవుతుంటే దీంట్లో 85% ఆఫ్ కార్బన్స్ ఎమిట్ అవుతున్న దానికి రీజన్ ఎవరు అంటే 5,000 గ్రాస్ టన్నేజ్ కన్నా ఎక్కువ క్యారీయింగ్ కెపాసిటీ ఉన్నటువంటి షిప్స్, అంటే లార్జ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తున్నాయి. ఈ ట్యాక్స్ని ఇంపోజ్ చేయడం వల్ల, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, యాజ్ పర్ ద న్యూ ఫ్రేమ్వర్క్ షిప్స్ విల్ ఎయిదర్ హ్యావ్ టు స్విచ్ టు లో ఎమిషన్ ఫ్యూయల్స్, అంటే ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఫ్యూయల్స్ కాకుండా ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఫ్యూయల్స్ షిప్పింగ్ ఇండస్ట్రీలో ఎక్కువ కార్బన్స్ని ఎమిట్ చేసేలా ఉన్నాయి, అండ్ లో ఎమిషన్ ఆఫ్ ఫ్యూయల్స్ని, లో ఎమిషన్ ఆఫ్ కార్బన్స్ని ఎమిట్ చేసే ఫ్యూయల్స్ని యూజ్ చేసే విధంగా ఎంకరేజ్ చేయడం కోసము, అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఫ్యూయల్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఆ షిప్పింగ్ కంపెనీ నీడ్ టు పే
a fees of $100 నుంచి $380 per ton of emission based on the level of pollution they produce. అంటే వాళ్ళు ఎంత ఎమిషన్ని ప్రొడ్యూస్ చేస్తారో అకార్డింగ్ టు దట్ దే నీడ్ టు పే ఎక్స్ట్రా ఫీజ్, ఎక్స్ట్రా పెనాల్టీ. అండ్ ఈ ట్యాక్స్ ఇంపోజ్ చేయడం వల్ల, అది కూడా 28లో ట్యాక్స్ ఇంపోజ్ చేయబోతున్నారు, 2030 కల్లా దిస్ మచ్ రెవెన్యూ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ కార్బన్ ట్యాక్స్ వల్ల. అండ్ ఈ మనీని షిప్పింగ్ ఇండస్ట్రీని కంప్లీట్గా డీకార్బనైజ్ చేయడం కోసం స్పెండ్ చేయబోతున్నారు. ఓకే, అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ ఈవెన్ ఆ ట్యాక్స్ ఇంపోజ్ చేసిన తర్వాత కూడా ఇఫ్ యూ కమ్ అక్రాస్ దిస్ స్టేట్మెంట్ ఆల్సో యూ కెన్ సీ shipping industry, this one, the new framework is projected to reduce carbon dioxide emissions from the shipping industry. అంటే ఈ కార్బన్ ట్యాక్స్ వల్ల షిప్పింగ్ ఇండస్ట్రీ నుంచి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేయకుండా తగ్గించవచ్చు అని చెప్పి, అది కూడా పెట్టుకున్న టార్గెట్ 20% అయితే, బట్ 2030 కల్లా ఓన్లీ 10% మాత్రమే అచీవ్ అవుతామని చెప్పి ద అదర్ పర్టికులర్ రిపోర్ట్. సో సింప్లీ 25th క్వశ్చన్, లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం. రైట్, ఇండియాతో పాటు 62 అదర్ కంట్రీస్, అంటే మొత్తం 63 కంట్రీస్. ఓకే, హౌ మెనీ కంట్రీస్? టోటల్ 63 కంట్రీస్ అగ్రీడ్ దట్ వరల్డ్లో కార్బన్ ట్యాక్స్ని షిప్పింగ్ ఇండస్ట్రీ పైన ఇంపోజ్ చేయడానికి. ఏ షిప్స్ అయితే 5000 గ్రాస్ టన్నేజ్ కన్నా క్యారింగ్ కెపాసిటీ ఉంటుందో ఆ షిప్స్ పర్ టన్ కార్బన్స్ని ఎమిట్ చేస్తే $100 నుంచి $380 వరకు పర్ టన్ ఆఫ్ ఎమిషన్కి ఎక్స్ట్రా ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. లేదు, లో ఎమిషన్ ఉండే ఫ్యూయల్స్ని యూజ్ చేయాలి. అండ్ దిస్ ఇయర్ అక్టోబర్లో అడాప్ట్ చేసి 2028 నుంచి ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. అండ్ ఈ డిసిషన్ ఎక్కడ తీసుకున్నారంటే ఐఎంఓ యొక్క హెడ్ క్వార్టర్లో. ఐఎంఓ ఎక్కడుందంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే లండన్, యూకే. ఓకే, అండ్ షిప్పింగ్ ఇండస్ట్రీ వరల్డ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో 3% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని షిప్పింగ్ ఇండస్ట్రీ కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈవెన్ దో ఈ కార్బన్ ట్యాక్స్ ఇంపోజ్ చేయడం వల్ల కార్బన్ ఎమిషన్స్ని మనం రెడ్యూస్ చేయొచ్చు, బట్ యాక్చువల్ టార్గెట్ ఏంటి అంటే 2030 కల్లా ప్రెజెంట్ ఎమిట్ అవుతున్న దాంట్లో 20% కన్నా ఐఎంఓస్ ఓన్ టార్గెట్ ఆఫ్ మినిమం 20% అయితే, బట్ షిప్పింగ్ ఇండస్ట్రీ జస్ట్ 10% మాత్రమే అచీవ్ చేయగలుగుతుందని చెప్పి ఇంకొక అనదర్ రిపోర్ట్. అండ్ ఐఎంఓ హెడ్ క్వార్టర్ లండన్, యూకే. దట్స్ ఆ 25th క్వశ్చన్. నెక్స్ట్ 26th క్వశ్చన్. సో 26th క్వశ్చన్ యూ కెన్ సీ హియర్. ఇది ఒక రేటింగ్ ఏజెన్సీ, స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్, అమెరికన్ బేస్డ్, న్యూయార్క్లో ఉంటుంది. 1917లో ఎస్టాబ్లిష్ అయింది. యూ కెన్ సీ ఈవెన్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో అబౌట్ S&P గ్లోబల్. ఎస్టాబ్లిష్మెంట్ 1917, హెడ్ క్వార్టర్ న్యూయార్క్, యూఎస్ఏ. ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు కాబట్టి. ఓకే, రైట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ S&P గ్లోబల్, మన ఇండియాలో ఎలాగైతే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయో, ఇక్రా అని, క్రిజిల్ అని, స్మెరా అని, ఓకే, సో అలానే వరల్డ్లో టాప్ 3లో S&P గ్లోబల్ ఒకటి, అండ్ అమెరికన్ బేస్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం వరల్డ్స్ టాప్ 100 బ్యాంక్స్ విత్ అసెట్స్ బై అసెట్స్, వరల్డ్స్ టాప్ 100 బ్యాంక్స్ బై అసెట్స్. బ్యాంకుకి అసెట్స్ ఎవరు? ఆబ్వియస్లీ డిపాజిటర్స్, బారోవర్స్ కన్సిడర్ చేస్తే డిపాజిటర్స్ లైబిలిటీస్ అవుతారు, బారోవర్స్ అసెట్స్ అవుతారు. అంటే బ్యాంక్స్ లెండ్ చేసిన అమౌంట్ మొత్తాన్ని సమ్ చేస్తే ఆ బ్యాంక్ ఉన్న అసెట్స్ వస్తాయి. సో దిస్ రైట్ హ్యాండ్ సైడ్ పారామీటర్ కన్సిడర్ చేసి ప్రిపేర్ చేసినటువంటి రిపోర్ట్లో టాప్ 100 బ్యాంక్స్ బై అసెట్స్ సైజు పరంగా వరల్డ్లోనే టాప్ 100 ప్లేస్లో మన ఇండియా నుంచి జస్ట్ 2 బ్యాంక్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా ఒకటి ఎస్బీఐ, ఇంకొకటి హెచ్డిఎఫ్సి. ఎస్బీఐ యొక్క అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 43rd పొజిషన్లో ఉంది టాప్ 100లో, వేరే హెచ్డిఎఫ్సి 73rd పొజిషన్లో ఉంది. లైక్ బోత్ ఆర్ ఎండింగ్ విత్ ద 3, 43rd, 73rd. బట్ టాప్ 3 బ్యాంక్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్, those are all 3 belongs to from China. They are simply ICBC, that is Industrial Commercial Bank of China. Next, Agriculture Bank of China. Next, China Construction Bank Corporation. So simply 26th question, స్టాండర్డ్ అండ్ పూర్ గ్లోబల్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం వరల్డ్లోనే అసెట్స్ పరంగా బిగ్గెస్ట్ బ్యాంక్స్ మన ఇండియా నుంచి టాప్ 100లో 2 మాత్రమే ఉన్నాయి. అండ్ టాప్ 3లో చైనీస్ బ్యాంక్సే ఉన్నాయి, ఐసిబిసి, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా
And next thing is China Construction Bank Corporation. Okay, and Standard & Poor headquarter New York, USA. That's the thing. Next 27th question. 27th question you can see UNESCO headquarter Paris, France. Right. UNESCO this రిజిస్ట్రీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్, MOW రిజిస్టర్, మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్. ఈ రిజిస్టర్లో you can see this memory of the world register, a global initiative that preserves documentary heritage of outstanding value. సో ఈ రిజిస్టర్ ద్వారా యునెస్కో వరల్డ్ వైడ్ ఏవైతే కల్చరల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వారసత్వ సంపద ఏదైతే ఉంటుందో వాటిని ప్రిజర్వ్ చేసే ఆబ్జెక్టివ్తో ఈ రిజిస్టర్ని మెయింటైన్ చేస్తుంది. ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే యునెస్కో. అండ్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ రిజిస్టర్లోకి ఇలాంటి వాట్ వి కాల్ హెరిటేజ్ మనుస్క్రిప్ట్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఇయర్ మన ఇండియా నుంచి యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లోకి 2 మనుస్క్రిప్ట్స్ యాడ్ చేయడం జరిగింది. మనుస్క్రిప్ట్స్ అంటే చేతితో రాసినటువంటి గ్రంథాలు. ఓకే, సో శ్రీమద్ భగవద్గీత అండ్ ఇట్ వాజ్ రిటన్ బై ది వ్యాస మహర్షి, అండ్ నాట్యశాస్త్ర ఇట్ వాజ్ రిటన్ బై ది భరతముని. ఓకే, వీళ్ళిద్దరూ రాసినటువంటి ఈ మనుస్క్రిప్ట్స్ అంటే చేతితో రాసినటువంటి గ్రంథాలు. ఈ 2 మనుస్క్రిప్ట్స్ని వన్ ఈజ్ శ్రీమద్ భగవద్గీత అండ్ వన్ మోర్ ఈజ్ నాట్యశాస్త్ర. ఎవరు రాశారనేది కూడా ఇంపార్టెంట్. భగవద్గీత బై వ్యాస మహర్షి, వెరాజ్ నాట్యశాస్త్ర బై భరతముని. ఓకే, అండ్ దట్స్ ద థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. అండ్ ఈ రెండింటిని ఈ రిజిస్టర్లోకి యాడ్ చేయడం ద్వారా మన ఇండియా నుంచి ఇప్పటి వరకు రికగ్నైజ్ చేసినటువంటి ఇన్స్క్రిప్షన్స్ మొత్తం 14. అదే వరల్డ్ వైడ్ ఆల్ కంట్రీస్ నుంచి చూస్తే 570 ఉన్నాయి. అండ్ దిస్ టైమ్ 74 న్యూ డాక్యుమెంటరీస్ని ఫ్రమ్ 72 కంట్రీస్ నుంచి యాడ్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ అ క్వశ్చన్ కాల్డ్ 27th క్వశ్చన్. లెట్ మీ డిస్కస్ వన్ మోర్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యునెస్కో హెడ్క్వార్టర్ ప్యారిస్, ఫ్రాన్స్. ఈ యునెస్కో మెయింటైన్ చేసే ఒక రికార్డే మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్. ఈ రిజిస్టర్లోకి డాక్యుమెంటరీస్ అన్నీ కూడా పురాతన గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది యునెస్కో. అండ్ ఈ పర్టికులర్ రిజిస్టర్లో ఇప్పటి వరకు రికగ్నైజ్ చేసినటువంటి కలెక్షన్స్ ఎన్ని అంటే 570. అందులో మన ఇండియా నుంచి 14. దిస్ ఇయర్ మన ఇండియా నుంచి 2. ఆ 2 ఏంటంటే ఒకటి భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత అండ్ రిటన్ బై వ్యాస మహర్షి, అండ్ ఇంకోటి నాట్యశాస్త్ర ఇట్ వాజ్ రిటన్ బై ది భరతముని. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. రైట్, మొత్తం మన ఇండియా నుంచి 14, దిస్ ఇయర్ 2. ఓవరాల్గా వరల్డ్ వైడ్ 570, ఓవరాల్గా వరల్డ్ వైడ్ దిస్ ఇయర్ 74. రైట్, దట్స్ అవర్ 27th క్వశ్చన్. నెక్స్ట్ 28th క్వశ్చన్. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, దీన్ని బ్రిక్స్ బ్యాంక్ అంటారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిసి సెటప్ చేసినటువంటి బ్యాంకే బ్రిక్స్ బ్యాంక్. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు మన ఇండియాకి సంబంధించిన NABFIDతో, దట్ ఈస్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. సో వీళ్ళిద్దరూ MOU కుదుర్చుకున్నారు. సో మన ఇండియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేసే విధంగా. అండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ NDBని సెటప్ చేసిన కంట్రీస్ ఏవి అని. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇనిషియల్ ఫౌండింగ్ మెంబర్స్ వీళ్ళే. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ 28th క్వశ్చన్, దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబవ్. ఓకే, సో వాట్ ఆర్ దట్ పర్టికులర్ కంట్రీస్? ఇండియా, సౌత్ ఆఫ్రికా, రష్యా, చైనా, బ్రెజిల్. ఆల్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ NDB. అండ్ దిస్ బ్రిక్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ షాంఘై, చైనాలో ఉంటుంది. రిమెంబర్ దట్ థింగ్ ఆల్సో. NDB హెడ్ క్వార్టర్, దట్ ఈస్ బ్రిక్స్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ షాంఘై, చైనా. రైట్, సో మన ఇండియాలో ఉన్నటువంటి NABFID, ఈ NABFID లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సమ్ ఇయర్స్ 5, 10, 20, 30 ఇయర్స్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లైక్ రైల్వే కన్స్ట్రక్షన్స్ కానీ, మెట్రో కన్స్ట్రక్షన్స్ కానీ, ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్స్ కానీ, దే విల్ టేక్ సమ్ ఇయర్స్. అండ్ అలాంటి కన్స్ట్రక్షన్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఒక గవర్నమెంట్ ఓన్డ్ NBFCA డెవలప్మెంటల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ NABFID, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. అండ్ దట్ NABFID NDB టైఅప్ అయ్యాయి. అండ్ NDBలో ఓనర్స్ అంతా కూడా దట్ పర్టికులర్ బ్యాంక్స్. రైట్, దట్స్ 28th క్వశ్చన్. నెక్స్ట్ 29th క్వశ్చన్.
ఏప్రిల్ మంత్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఆ సర్క్యులర్ ఏంటో క్వశ్చన్ వైజ్ చూస్తే యూ కెన్ సీ హియర్. యాజ్ పర్ ద మాస్టర్ సర్క్యులర్ రిలీజ్డ్ బై ఆర్బీఐ, క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే లోన్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ రిలీజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండర్ దిస్ స్కీమ్, డిఆర్ఐ స్కీమ్, డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్. డిఆర్ఐ అంటే డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ interest scheme, differential rate of interest scheme. Banks provide finance to, what is this scheme? First let me explain, then come across the question. ఈ స్కీమ్ ఏంటంటే నార్మల్గా బ్యాంక్స్ లెండ్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా, ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంక్ దగ్గర నుంచి మనం లోన్ తీసుకుంటే యాజ్ ఎ బారోవర్గా, ఓకే, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, దట్ ఈస్ కార్పొరేట్ లోన్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోన్స్ ఉంటాయి కదా. అండ్ ఒక లోన్ పైన బ్యాంక్స్ ఛార్జ్ చేసే మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో, మినిమం లెండింగ్ రేట్, దాన్నే బేస్ రేట్ అంటారు నార్మల్గా, బేస్ రేట్. ఇప్పుడు ఆ బేస్ రేట్ని ఎంసీఎల్ఆర్తో రీప్లేస్ చేశారు. ఎంసీఎల్ఆర్, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. అంటే ఏ బ్యాంకు కూడా ఈ బేస్ రేట్, దట్ ఈస్ ఎంసీఎల్ఆర్ రేట్ కన్నా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇవ్వదు. బట్ డిఆర్ఐ లోన్స్ ఏంటంటే, డిఆర్ఐ స్కీమ్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేకపోతే ఆర్బీఐ కానీ ఒక స్పెసిఫైడ్ కేటగిరీ పీపుల్కి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో లైక్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, లేక అగ్రికల్చర్ ఫార్మర్స్కి, లేదా ఉమెన్స్కి, సో ఇలా ఒక స్పెసిఫిక్ కేటగిరీ పీపుల్కి కనుక ఆర్బీఐ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ బ్యాంక్స్కి రికమెండేషన్ చేస్తే, అలాంటి టైంలో బేస్ రేట్ కన్నా అంటే ఎంసీఎల్ఆర్ రేట్ కన్నా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే అట్ ప్రజెంట్ అయితే డిఆర్ఐ స్కీమ్ ద్వారా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ చీపర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది 4%. ఈవెన్ 4% అంటే దట్ ఈస్ ₹0.5 కన్నా తక్కువ, పావుల కన్నా కొంచెం ఎక్కువ. ఓకే, రైట్. సో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ పీపుల్కి ఆర్బీఐ డిఫైన్ చేసినటువంటి ఇన్కమ్ క్రైటీరియా కన్నా ఎలిజిబిలిటీ ఉంటే అలాంటి పర్సనాలిటీస్కి బ్యాంక్స్ పర్సనల్ ఫైనాన్స్గా, ఓకే, ప్రొవైడ్ ఫినాన్స్ అప్ టు ₹15,000 at a concessional rate of interest of 4% per annum to the weaker sections of the community for engaging productive and gainful activities. And ఇదే కేటగిరీ పీపుల్కి ఇది ఫర్ పర్సనల్ పర్పస్, ఏదైనా ప్రొడక్టివ్ పర్పస్కి, హౌస్ రిపేర్స్ కోసము లైక్ హౌసింగ్ లోన్స్ అయితే ₹20,000 అడిషనల్గా ప్రొవైడ్ చేయొచ్చు విత్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ 4%. అంటే కంబైన్డ్గా 20,000 ప్లస్ 15,000 లోన్ని వాళ్ళు యాక్సెస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అండర్ డిఆర్ఐ లోన్స్. డిఆర్ఐ స్కీమ్, దట్ ఈస్ డిఫరెన్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కీమ్, నార్మల్గా ప్రొవైడ్ చేసే కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. అండ్ డిఆర్ఐ స్కీమ్ ద్వారా పర్సనల్ ఫైనాన్స్ అయితే అప్ టు 15,000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. అదే హౌసింగ్ లోన్స్ 20,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. దట్స్ అ 29th క్వశ్చన్. నెక్స్ట్ 30th క్వశ్చన్. You're fine. The 29th and but in fact it's the 30th question, right? Yeah. So just read the information. The Department of Chemicals and Petrochemicals is implementing the scheme for setting up of plastic parks under the umbrella scheme of new scheme of petrochemicals. So this department, what's the department? Department of Chemicals and Petrochemicals is implementing the scheme for setting up of plastic parks under the umbrella scheme, okay, of new scheme of petrochemicals to support setting up need-based plastic parks with requisite state-of-the-art infrastructure, latest infrastructure ni inbuilt chesi, enabling common facilities through cluster development approach. So simply మన ఇండియాలో ప్లాస్టిక్ ప్రొడక్షన్ కోసము ప్లాస్టిక్ పార్క్స్ని డెవలప్ చేయబోతున్నారు. నా క్వశ్చన్ ఈజ్, what is the rank of India in the world export of plastics? ప్లాస్టిక్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీస్లో మన ఇండియా ర్యాంక్ ఎంత యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2022. సో మనం ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో మనం 12th స్పాట్లో ఉన్నాం. ఇట్ మీన్స్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. That's a simple straightforward information, not much to discuss. But which department? This is Department of Petrochemicals. It's a question number 30 in fact. Department of Chemicals and Petrochemicals is implementing the scheme for setting up of plastic parks under the umbrella scheme of new scheme of petrochemicals to support setting up need-based plastic parks with requisite state-of-the-art infrastructure enabling common facilities through cluster development approach. Now the question is, what is the rank of India in the world export of plastics as per every
ఎక్స్పెక్టేషన్ ఎవరి ఎస్టిమేట్స్ ప్రకారం అంటే దట్ ఈస్ వరల్డ్ బ్యాంక్ 2022లో ఇండియా ర్యాంక్స్ అట్ 12th spot. యా అండ్ 31st క్వశ్చన్. మన గవర్నమెంట్ థింక్ ట్యాంక్ బాడీ నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. రిపోర్ట్ ఏంటంటే ఆటోమోటివ్ ఇండస్ట్రీ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్. ఓకే, దిస్ ఇస్ ద రిపోర్ట్. ఆటోమోటివ్ ఇండస్ట్రీ పవరింగ్ ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్. ఈ రిపోర్ట్లో మేజర్ హైలైట్స్ ఏంటంటే 2023 ఇయర్లో వరల్డ్ మొత్తం గ్లోబల్ ఆటోమొబైల్ ప్రొడక్షన్ అంటే వెహికల్స్ ప్రొడక్షన్ 94 మిలియన్ యూనిట్స్. 94 మిలియన్ యూనిట్స్ అంటే 9.4 కోట్లు. వరల్డ్ పాపులేషన్ 830 crores ఉన్నారు. అండ్ ఆటోమొబైల్స్ వెహికల్స్ ఒక 2023 ఇయర్లో ప్రొడ్యూస్ చేసిన వెహికల్స్ 9.4 crores అయితే, అండ్ దీంట్లో ఆటోమోటివ్ కాంపోనెంట్స్ యొక్క మార్కెట్ వాల్యూ $2 trillion ఉంది. అండ్ ఇలా ప్రొడ్యూస్ చేసినటువంటి వెహికల్స్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వెహికల్స్ యొక్క ట్రేడ్ వాల్యూ దట్ ఈస్ $700 billion, నథింగ్ బట్ సింప్లీ $0.7 trillion. అంటే రిమైనింగ్ అంతా ఆల్మోస్ట్ $1.3 trillion ఎక్కడైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఆ రెస్పెక్టివ్ కంట్రీస్లోనే సేల్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. అండ్ కొన్ని ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారు కదా, దట్స్ వాట్ ఇది ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఆటోమోటివ్ కాంపోనెంట్స్ యొక్క ట్రేడ్ వాల్యూ $700 billion. ఇండియా ఎక్స్పోర్ట్స్ పరంగా లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. ఇండియా హ్యాస్ ఏ మోడెస్ట్ షేర్ ఆఫ్ జస్ట్ 3% ఇన్ ద గ్లోబల్ ఆటోమోటివ్ కాంపోనెంట్ ట్రేడ్. ఓకే, మొత్తం ట్రేడ్ వాల్యూ $700 billion అయితే మన ఇండియా జస్ట్ 3% ఆఫ్ 700 అంటే ఓన్లీ $20 billion, రైట్. అండ్ ద వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ క్వశ్చన్ వీ షుడ్ రిమెంబర్, వరల్డ్లో ఆటోమొబైల్ ప్రొడ్యూసర్స్లో టాప్ కంట్రీస్ ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. ఫస్ట్ ప్లేస్ చైనా, సెకండ్ ప్లేస్ అమెరికా, థర్డ్ ప్లేస్ జపాన్, మనం 4th spotలో ఉన్నాం. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఆటోమొబైల్ ప్రొడక్షన్లో ఇండియా వరల్డ్లో 4th ప్లేస్లో ఉంది ఆఫ్టర్ చైనా, అమెరికా, జపాన్ అండ్ అవర్ నేషన్. సో చైనా, అమెరికా, జపాన్ తర్వాత మనం 4th spotలో ఉన్నాం. అండ్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 2030 కల్లా ఇప్పుడు $20 billion ఉన్నటువంటి ట్రేడ్ని $60 billion 3 times చేయడమే టార్గెట్గా పెట్టుకొని, అండ్ 3% ట్రేడ్లో కంట్రిబ్యూషన్ కాస్త 8%కి ఇంక్రీజ్ చేయడమే టార్గెట్, రైట్. సో దట్స్ 31st క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 30 నెంబర్ ఉంది, లెట్స్ వి కంటిన్యూ యాజ్ పర్ దట్ నెంబర్ ఓన్లీ. ఓకే, సో నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి రిపోర్టు, ఈ రిపోర్ట్లో మేజర్ హైలైట్స్ ఏంటంటే 2023లో వరల్డ్ మొత్తం ప్రొడ్యూస్ అయిన వెహికల్స్ దిస్ మెనీ అయితే మన ఇండియా ప్రొడ్యూస్ చేసిన వెహికల్స్ 6 million వెహికల్స్. ఓకే, అండ్ విత్ దిస్ ప్రొడక్షన్ ఇండియా వరల్డ్లో 4th largest గ్లోబల్ ప్రొడ్యూసర్ ఆఫ్టర్ దీస్ కంట్రీస్ చైనా, అమెరికా, జపాన్. అండ్ మన టార్గెట్ ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ ఎక్స్పోర్ట్స్లో ట్రేడ్ పరంగా ప్రజెంట్ మన షేర్ 3% మాత్రమే ఉంది. 2030 కల్లా ఈ షేర్ని 8%కి ఇంక్రీజ్ చేయడమే టార్గెట్. అండ్ ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే నీతి ఆయోగ్, రైట్. దట్స్ 30. అండ్ నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. యా, సో నాసా వెల్కమ్డ్ దిస్ నేషన్ కాల్డ్ బంగ్లాదేశ్ యాజ్ ద న్యూయెస్ట్ అరిథమెస్ అకార్డ్ సిగ్నేచరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ అర్థం అవ్వాల్సింది వాట్ ఇట్ మీన్స్ అరిథమెస్ అకార్డ్స్. ఓకే, అరిథమెస్ అకార్డ్స్ 2020 ఇయర్లో అక్టోబర్ 13th నాసా అమెరికన్ గవర్నమెంట్తో పాటు యాక్చువల్ ఇక్కడ 7 ఉంది, 8 కంట్రీస్ కలిపి. వాట్ ఆర్ దట్ 8 కంట్రీస్? కెనడా, ఇటలీ, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, లక్సెంబర్గ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యుఎస్ఏ. ఈ 8 కంట్రీస్ కలిపి, అంటే అమెరికా కాకుండా 7 కంట్రీస్, అమెరికాతో కలిపితే 8 కంట్రీస్. దీస్ 7 కంట్రీస్ విత్ అమెరికా ఆల్సో 8 కంట్రీస్ అవుతాయి. ఈ కంట్రీస్ కలిపి లాంచ్ చేసిన ఒక అకార్డే అరిథమెస్ అకార్డ్. ఈ అకార్డ్ మేజర్ పర్పస్ ఏంటి అంటే లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఎ నాన్ బైండింగ్ set of principle designed to promote cooperation in the peaceful exploration and use of the moon, Mars, comets and asteroids in the 21st century. This 21st century లో అవుటర్ స్పేస్ని ఎస్పెషల్లీ మూన్కి సంబంధించి, మార్స్కి సంబంధించి, అదర్ కామెట్స్ కానీ ఆస్ట్రాయిడ్స్ కానీ వాటిని ఎక్స్ప్లోరేషన్ పీస్ఫుల్ మేనర్లో ఒక నేషన్కి ఇంకో నేషన్ కోఆపరేషన్ ఇచ్చుకుంటూ రీసెర్చ్ చేయాలనే ఆబ్జెక్టివ్తో సైన్ చేసినటువంటి అకార్డే దిస్ అరిథమెస్ అకార్డ్. ఈ అరిథమెస్ అకార్డ్లో మన ఇండియా కూడా జాయిన్ అయింది. అండ్ దిస్ అరిథమెస్ అకార్డ్లో ప్రెజెంట్ 54th కంట్రీగా మన ఇండియా 2023లో జాయిన్ అయింది. అండ్ 2025లో 54th కంట్రీగా బంగ్లాదేశ్ జాయిన్ అయింది. దట్స్ ఐ థింక్ 31st క్వశ్చన్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ అరిథమెస్ ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ కూడా చూస్తే
ఆల్రెడీ 2022లో అన్మాన్డ్ స్పేస్ ఫ్లైట్స్ని మూన్ పైకి సెండ్ చేశారు. అండ్ నెక్స్ట్ అరిథమెస్ 2, అరిథమెస్ 3, అరిథమెస్ 4. ఫైనల్ అరిథమెస్ 4లో లూనార్లో ఒక స్పేస్ స్టేషన్ని క్రియేట్ చేసి అక్కడే హ్యూమన్స్ ఉండేలా, అక్కడే వర్క్ చేసేలా కూడా ఈ పర్టికులర్ అరిథమెస్ మిషన్ యొక్క మేజర్ టార్గెట్స్. ఓకే, రైట్. సో దట్స్ a 31st question, right? And remaining things we'll discuss in another part, right?